హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్. ఈ రోజు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉన్న వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలర్స్ లో ఉన్నామండి. ఈ షోరూమ్ స్పెషాలిటీ ఏంటంటే మనకి జ్యువెలరీ ఒక 35 గ్రామ్స్ 40 గ్రామ్స్ లో వచ్చే నెక్లెస్ అయినా 5 గ్రామ్స్ లో చేసేస్తారు. అలాగే 100 గ్రామ్స్ ఉండే హారం ని ఒక 15 to 20 గ్రామ్స్ వెయిట్ లో చేస్తారండి. బేస్మెంట్ లో వచ్చి మొత్తం కాపర్ ఉంటుంది, పైన గోల్డ్ షీట్ వస్తుంది. మనం డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ బ్లాక్ బిట్స్ లో కానీ, తాళీ చైన్స్ కానీ, రెగ్యులర్ చైన్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే బ్యాంగిల్స్ వచ్చేటప్పటికి 3.5 గ్రామ్స్ కి 4 బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయి. తాళీ చైన్స్ అయితే మనకి ఓన్లీ 3.5 గ్రామ్స్ కి తాళీ చైన్ వచ్చేస్తుందండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి. డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈ రోజు అయితే ఇక్కడ మనకి కలెక్షన్ ఐటమ్ అన్ని చూడటానికి నటి శోభా శెట్టి గారు వచ్చారు. మేడం గారు కూడా కలెక్షన్ అన్ని చూసారు, తనకి చాలా బాగా నచ్చినాయి. కలెక్షన్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి, బెల్ బటన్ క్లిక్ చేసి శోభ గారు అనాలా లేకపోతే మోనిత గారు అనాలా? మీరు అందరు ఇంకా మోనిత కాబట్టి మోనిత. మీ పర్ఫార్మెన్స్ అంత బాగుండింది. యాక్చువల్లీ వెంకటరమణకి వచ్చారు కదా, మీకు ఇక్కడికి రాగానే అసలు నాకు ఈ కలెక్షన్ బాగుంది అని ఏది అనిపించింది? ఆఫ్ కోర్స్ ఫస్ట్ నెక్ పీస్ అండి. 5 గ్రామ్ లో నెక్ పీస్ అనేది చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వాజ్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంది. ఓకే, అంటే మీరు ఎలాంటి జ్యువెలరీ లైక్ చేస్తారు? లైక్ థిన్ ఇష్టపడతారా లేకపోతే పెద్ద పెద్దవి ఇష్టపడతారా? ఎలాంటివి నచ్చుతాయి? నాకైతే అసలు హెవీ జ్యువెల్స్ అసలు నచ్చదు అనమాట. చాలా సింపుల్ గా ఇలాంటి ఎక్స్పెషల్లీ వెయిట్ లెస్ చాలా సింపుల్ గానే నేను ఎక్కువ లైక్ చేస్తాను. ఓకే, సో చూసారు కదండి, మోనిత గారి ఫేవరెట్ జ్యువెలరీ అయితే మనకి వెంకటరమణలో ఉండింది. సో మా ఆడియన్స్ కి జ్యువెలరీ గురించి ఒక సింపుల్ మాట అంటే వచ్చేసేయండి. పెళ్లి సీజనే కాదు, అఫ్ కోర్స్ పెళ్లికి చాలా రకాల జ్యువెల్స్ కావాలి. అంతేకాకుండా మనకు బయట యూజ్ చేయడానికి, ఫంక్షన్స్ కి, పార్టీకి, అన్నింటికి రకరకాల కలెక్షన్స్ ఉంది కాబట్టి మిస్ చేయకుండా అయితే వచ్చేసేయండి. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీస్. చాలా రోజుల నుంచి మేము వీడియోస్ రిలీజ్ చేయడం అనేది ఆగింది. ఎందుక అని చెప్పి కస్టమర్స్ అందరూ అనుకుంటున్నారు. మనం గ్యాప్ తీసుకున్నామంటే అంతే ఫోర్స్ లో అంతే మిరాకిల్స్ చేసి చూపిస్తూ ఉంటాం కస్టమర్స్ కి. ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు కూడా అవే మిరాకిల్స్ తో మీ ముందుకు అయితే కనుక నేను ఒక చీఫ్ గెస్ట్ తో కూడా వచ్చాను. ఆ చీఫ్ గెస్ట్ ఎవరో కాదండి, మనందరికి బాగా తెలిసిన మోనిత గారు. మీరు చూసుకోవచ్చు, మోనిత గారు కూడా మనతో ఉన్నారు. మీరు చూడొచ్చండి, ఓన్లీ 5 గ్రామ్స్ అండి. ఓన్లీ 5 గ్రామ్స్ లో 300 మోడల్ నెక్ పీసెస్ అండి. మీరు చూసుకోవచ్చు, ఎవ్రీ పీస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ నో రిపీటెడ్ మోడల్స్. మీరు మస్ట్ అండ్ షుడ్ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ నో రిపీటెడ్ మోడల్స్. ఏ ఒక్క మోడల్ కూడా రిపీటెడ్ అనేదే ఉండదు. ఎట్ ది సేమ్ టైం ఒక మోడల్ సేల్ అయిపోయిందంటే కనుక మళ్ళీ అదే 5 గ్రామ్స్ లో మేమైతే తయారు చేసి ఇవ్వలేము. అదైతే మేము క్లియర్ గా మెన్షన్ చేస్తాం. ఓహో అంతేనా? ఒకవేళ ఇది కనుక నచ్చి ఇంకొకరు ఎవరైనా వచ్చి నాకు తీసుకున్న శోభ గారు తీసుకున్న సేమ్ పీస్ మాకు కావాలి, ఇంకొక 5 ఆర్డర్ చేయండి అలా ఇలాంటి అసలు అదే 5 గ్రామ్స్ లో అయితే చేసి ఇవ్వలేము మేడం. ఎందుకంటే కనుక మీరు చూడొచ్చు, మేము 5 గ్రామ్స్ అని మెన్షన్ చేస్తాం. అవును, ఒక వర్డ్ అయితే వదిలేసినట్టు కాదండి. మేము ఏదన్నా చెప్పాము, ఏదన్నా చేసాము అంటే కనుక ఎవర్ గ్రీన్ అనగానే ఉంటుంది. అది ఎవర్ గ్రీన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక మీరు చూడొచ్చు, మేడం చేతిలో ఉన్న పీస్ చూడొచ్చు. మీరు ఏదో 5 గ్రామ్స్ అంటే ఒక స్టోన్ వర్క్ ఇచ్చేసి, ఒక బీడ్ వర్క్ ఇచ్చేసి అలాగైతే ఎక్కడా వదలలేదని మీరు చూడొచ్చు. ఇదే ఐటమ్ మీరు 916 లో చేయించుకున్నట్టయితే కనుక మీకు మినిమం 6 to 7 గ్రామ్స్ వేస్టేజ్ పోతుంది. ఎందుకంటే ఫుల్లీ స్టోన్ వర్క్ అండి. ప్రతి పీస్ కూడా ఫుల్లీ స్టోన్ వర్క్ తో వర్క్ చేయడం జరిగిందండి. బికాస్ ఇందాక నేను వచ్చేటప్పుడు మీరు అన్నారు జస్ట్ 5 గ్రామ్ ది కూడా మన దగ్గర ఉంది చూడండి నెక్ పీస్ అన్నప్పుడు, అరే 5 గ్రామ్ కి ఏమొస్తుందిరా, నిజంగానే నెక్ పీస్ బానే ఉంటుందా? సరే చలో వచ్చాను కదా చూసి వెళ్దామని వచ్చాను. నిజంగా నేను చెప్తున్నాను, బికాస్ నాకు అంత ఐడియా లేదు కాబట్టి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాతనే నాకు కూడా తెలిసింది ఏంటంటే దగ్గర 300 పీసెస్ అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. దట్టు ఒక్కొక్క పీస్ కూడా చాలా యూనిక్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. మీరు చూసుకోవచ్చు. అంటే నాకు తెలిసి అన్ని డిజైన్ తిప్పేశారండి. మీకు డిజైన్స్ చూస్తే ఏమనిపిస్తుంది మేడం? అదే 5 గ్రామ్స్ లో ది బెస్ట్ ఇచ్చామనిపిస్తుందా లేదా? అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 గ్రామ్ కి నేను షాక్ అయ్యా నెక్ పీస్ అనగానే. ఓకేనా, సరే ఉండొచ్చు లేదని నేను అనట్లేదు. దట్టు దాంట్లో మనం అఫ్ కోర్స్ అడుగుతాం 5 గ్రామ్ అనగానే ఇంకొకటి ఉందా అంటే ఇంకొక డిజైన్ అని అంటాం. మరి దాంట్లోనే 300 అంటే ఇట్స్ నాట్ ఈజీ. ఒక్కొక్కటి కూడా ఇంకొకటి అని మమ్మల్ని అడక్క ముందే మేము మీకు 300 పీసెస్ డిస్ప్లే చేసాం. మీరు చూడొచ్చు, ఓవరాల్ లో మీకు ఎల్ షేప్ లో మొత్తం చూపిస్తున్నాం. మేము ఎవ్రీ పీస్ మేము డిస్ప్లే చేసామండి. అవును. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇందాక అన్నారు మీకు ఎలా అనిపించింది, అండ్ వాళ్ళకు కూడా మీరు చెప్తున్నారు అరే ఏదో స్టోన్ ఒకటి అదేసి వదిలేసారు అంతే ఉంటది అనేసి. కాదండి, అందుకే అన్నారు మీరు ఇందాక ఒకవేళ ఆర్డర్ వచ్చినా కూడా లిటరలీ ఇది ఒక చిన్న పీస్ చేయడానికి మీకు మోర్ దెన్ వీక్ పడుతుంది మేడం. ఎందుకంటే కనుక మనం ఇప్పుడు ఈ పీస్ వర్కర్ కి ఇస్తున్నాను నేను. 1 వీక్ వర్కర్ నా పీస్ మీద కూర్చోబెట్టాలి. సాదా వర్క్ పని ఉంటుంది దాంట్లో, అందులో స్టోన్ వర్క్ ఉంటుంది, అందులో బీడ్ చుట్టడం ఉంటుంది. అవును, అదే అంటున్నా నేను. తెలిసి బల్క్ లో చేసాం కాబట్టి 300 పీసెస్ ని ఎట్ ది ఒకే
సేమ్ టైమ్ లో మేము లాంచ్ చేయగలిగామండి. ఎట్ ది సేమ్ టైం 5 grams కి. అవును, మస్ట్ అండ్ షుడ్ మెన్షన్ చేసేది 5 grams కి మేము లాంచ్ చేయగలిగామంటే కనుక ఇదంతా కూడా బల్లుగులో చేపించాం కాబట్టి. ఇదే సింగిల్ పీస్ తీసుకొచ్చి మీరు ఇదే సేమ్ మోడల్ తీసుకొచ్చారు నా దగ్గరికి, తీసుకొచ్చి ఈ పీస్ నాకు ఎంతకు చేసిస్తారండి అంటే మినిమం 8 grams అండి. మినిమం 8 grams లోనే వర్క్ రెడీ అవుతుంది. బట్ కొత్తగా యూనిక్ గా చెయ్యాలి అనేసి ఇలా చేశారనమాట. నేనైతే చెప్తున్నాను, ఇట్స్ అమేజింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 grams అంటేనే చేయడం అంటే అది ఒక ఇల్లా ఉంటది. దాంట్లో కూడా ఇంకా 300 pieces అంటే యూ జస్ట్ ఇమాజిన్. నవరేడేస్ మనకి గోల్డ్ రేట్ పెరుగుతున్నా కొద్దీ ఎట్ ది సేమ్ టైం మీకు వేస్టేజ్ లో అలాగే పోతున్నాయి. వేస్టేజ్ పోతున్నప్పుడు ఐటమ్ మీరు మళ్ళీ మార్చుకున్నప్పుడు ఆ వేస్టేజ్ అయితే తిరిగి వచ్చేది కాదండి. యాక్చువల్లీ ప్రాబబ్లీ ఇది నాకే డౌట్ ఉందా లేకపోతే చూస్తున్నా మీకు కూడా డౌట్ ఉందో నాకైతే తెలియదు. యాక్చువల్లీ గోల్డ్ అంటే ఎట్లా అండి? ఇది అంటే మనకు ప్యూర్ గోల్డ్ ఎలా ఇది? మేడం ఇది కట్టు బంగారం అండి. కట్టు బంగారం అంటే మనకి చెప్పాలి అంటే కనుక పురాతన కాలం నుంచి కట్టు బంగారం అనేది ఉంది. బట్ ఏంటంటే ఇన్ని రకాల మోడల్స్ తయారయ్యేవి కాదు. మనకేంటంటే రోజులు గడుస్తున్నా కొద్ది స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్మెంటే వస్తుంది కాబట్టి మన వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీస్ వారు ఇన్ని రకాల మోడల్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుందండి. మీకు ఇన్ని రకాల మోడల్స్, ఇంత స్టాక్, ఇంత డిస్ప్లే అయితే కనుక కట్టు బంగారంలో మరి ఎక్కడా మీరు చూడలేరు, మీకు కనిపించదు కూడా ఇంత స్టాక్. అంటే ఈ గోల్డ్ మనము ఏంటంటే జనరల్ గా మన ఆడవాళ్ళు ఏమనుకుంటామంటే గోల్డ్ అంటే ఇన్వెస్ట్మెంట్, అబ్బా మనం అది పెడతాము, ఓకే మన కష్టం వచ్చినప్పుడు ఫ్లడ్ చేసుకోవచ్చు, అలాంటి మనం ఆలోచన చేస్తాము. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ మా దగ్గరికి వచ్చేసరికి కస్టమర్స్ అందరూ కూడా అదే అంటారు, మేడం నాకు ఇంత బంగారం ఉందండి, మా హస్బెండ్ నన్ను తీసుకెళ్లి బ్యాంక్ లో పెట్టారండి, నాకు ఇదైతే కనుక ఆ ప్రాబ్లం ఉండదు మేడం, నేను సేఫ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఏ అంటే నీ ఐటమ్స్ అన్ని లాకర్ లోనే ఉంటాయి కదా, ఇక్కడ పెట్టుకుని ఇంట్లో ఏం చేస్తావు, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ మాకు వినబడుతూ ఉంటాయి. అవును, బట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు లైట్ వెయిట్ లో ఐటమ్ అండి, లైట్ వెయిట్ లో ఐటమ్ నింపుతున్నాము. ఎట్ ది సేమ్ టైం మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగారు, ఇది నాకు అవసరానికి ఉపయోగపడుతుందని. డెఫినెట్లీ 101% అండి. ఈ ఆఫర్ అయితే కనుక నవరేడేస్ కట్టు గాజులు, కట్టు బంగారం అయితే చాలా చోట్ల అమ్ముతున్నారు. బట్ ఈ ఆఫర్ అయితే కనుక ఎవరి దగ్గర ఉండదు, ఓన్లీ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ లోనే ఉంటుంది. మా దగ్గర ఏంటంటే ఐటమ్ మీద మేమే ఫైనాన్స్ చేస్తాం, అంటే మేమే వడ్డీ ఇస్తాం. క్రేజీ అండి అసలు ఇది. లోన్ కావాలనుకున్న వాళ్ళకి మేమే లోన్ ఇస్తాం. నైస్ నైస్ నైస్. ఇంకేం కావాలండి? నాకు తెలిసి ఇంతకన్నా మంచి అవకాశం అనేది మీకు ఎక్కడ దొరకదు అనమాట. బికాస్ ఎక్స్ట్రాడినరీ అండి. మీ ఐడియా ఎలా మీరే ఇన్స్పైరా లేకపోతే మీ అఫ్ కోర్స్ మీ హస్బెండ్ గారు గురించి? యాక్చువల్లీ మీరు ఫస్ట్ వీడియోలో చూసారు త్రినాథ్ సార్ని. మీకు ఇక్కడ లాంచింగ్ గానీ ఇదే కాదండి, రాజమండ్రిలో కూడా మాకు బ్రాంచెస్ ఉన్నాయి, సికింద్రాబాద్ లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకొక బ్రాంచ్ ఎక్కడ ఉంది? ఇక్కడ మీకు మహంకాళి టెంపుల్ లోపల ఒక బ్రాంచ్ ఉంది మాది. రాజమండ్రిలో 3 బ్రాంచెస్ ఉన్నాయి. రానున్న కాలంలో ప్రతి ఊళ్ళో కూడా ఒక్కొక్క బ్రాంచ్ అనేది పెట్టడం అయితే కంపల్సరీ జరుగుతుంది. త్రినాథ్ గారి ఐడియాలజీ అండి, పూర్తిగా కూడా ఆయన ఐడియాలజీతో ఆయన క్రియేట్ చేసుకుంటూ ఒక్కొక్క పీస్ ని ఆయన దగ్గరుండి, ఇప్పుడు ఏంటంటే ఒక ఓనర్ ఉంటాడు, మేమేంటంటే లైవ్ లో ఆయన వర్క్ చూస్తూ ఉంటాం. ఒక ఓనర్ ఉంటాడు ఏంటంటే ఈ ఐటమ్ ఆర్డర్ ఉంది తయారు చేసి, బట్ ఆయన దగ్గరికి వచ్చాడు అలా ఉండదు. మీరు చూసే ప్రతి పీస్ లో ఆయన వర్క్ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన వర్కర్ దగ్గర కూర్చుని నాకు ఇది ఇలాగే కావాలి, ఇలా రాలేదంటే ఈ పీస్ మళ్ళీ స్మాష్ చేసి మళ్ళీ తయారు చేయి. మీరు ఎలా అయితే మాకెళ్ళే పని ఏంటంటే సారే కదా చేసేదంతా. వెరీ నైస్ అండి.